ఉప కార్మిక సహాయ శాఖ కార్యాలయంలో ఉప కార్మిక కమిషనర్గా కోల ప్రసాద్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లో సహాయ కార్మిక కమిషనర్గా విధులు నిర్వహించిన ప్రసాద్ పదవులపై కరీంనగర్ కార్మిక శాఖ కార్యాలయంలో విధులు చేశారు. ఈ సందర్భంగా ఉప కార్మిక కమిషనర్ ప్రసాద్ ను సహాయ కార్మిక కమిషనర్ ఎస్ వెంకటరమణ, సహాయ కార్యక అధికారులు రఫీక్ మహమ్మద్, చక్రధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు బి మనోహ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్లు అసిస్టెంట్ మధుకర్ రావు, శ్రీకాంత్, దివ్య, వివిధ కార్మికుల సంఘాల నాయకులు సన్మానించి స్వాగతం పలికారు. నా పేరు కోలా ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కరీంనగర్ జిల్లాకి బాధ్యతలు తీసుకోవటం జరిగింది. ఇక్కడ నేను ఇంతకుముందు కూడా ఇదే జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్గా చేసి ఉన్నాను. కాబట్టి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా జిల్లా పరిస్థితులన్నీ కూడా నాకు అన్నీ కూడా తెలుసు. అంత మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సహాయ సహకారాలతోటి మా ఉన్నటువంటి ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్సు, తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వీళ్ళ సహకారంతో కార్మికుల యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కరించడంలో కార్మిక శాఖ ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండేటట్టుగా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్తాం. నమస్తే మిత్రులారా, ఏఎల్ఎన్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.